గుంటూరు జిల్లాలో 90 రోజులు 83 కేంద్రాల్లో 14 సంవత్సరాల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ ఏ తమీం అన్సారియా వెల్లడించారు. బృందావన్ గార్డెన్స్ లోని నగర ఆరోగ్య కేంద్రంలో మంగళవారం గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ కోసం హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. WHO లక్ష్యం ప్రకారం 2030 నాటికి 90% మంది 14 ఏళ్ల బాలికలకు వ్యాక్సినేషన్ ఇవ్వటమే లక్ష్యమని అన్నారు. గుంటూరు జిల్లాలో 14 సంవత్సరాల బాలికలు 14,000 మంది ఉన్నట్లు గుర్తు చేశారు. చివరిగా DMHO విజయలక్ష్మితో పాటు వ్యాక్సినేషన్ తీసుకున్న చిన్నారి మాట్లాడారు. సో మీ అందరికీ కూడా తెలుసు, విమెన్కు సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే సర్వైకల్ క్యాన్సర్. దీంటిని ప్రివెంట్ చేయడానికి హెచ్పివి వ్యాక్సిన్ని మన భారతదేశంలో గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఫిబ్రవరి 28 రోజున అజ్మీర్లో ఈ హెచ్పివి వ్యాక్సిన్ని 14 ఇయర్స్ నిండిన గర్ల్స్ చిల్డ్రన్కు ప్రారంభించడం జరిగింది. ఆ రోజే ఫిబ్రవరి 28 రోజున మనకు విజయనగరంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన గుంటూరు జిల్లాలో ఈరోజు ఇక్కడ UPHC బృందావన్ కాలనీలో స్టార్ట్ చేస్తున్నాము. ఈ క్యాంపెయిన్ అనేది 90 డేస్కి స్పెషల్ క్యాంపెయిన్ కంటిన్యూస్గా జరుగుతుంది. సో దీంట్లో 14 ఇయర్స్ ఉన్న గర్ల్స్ చిల్డ్రన్ అందరికీ కూడా హెచ్పివి వ్యాక్సిన్ ఒక డోసు ఇస్తున్నాము. సో ఇది అన్ని మనకు హెల్త్ ఫెసిలిటీస్లో మన గుంటూరు జిల్లాలో 83 ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్లో కూడా ఇది ఇవ్వడం జరుగుతున్నది. ఇది ఒక కాస్ట్ చూస్తే 4,000, బట్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది ఉచితంగా అందరు పిల్లలకు గర్ల్స్ చిల్డ్రన్కు ఇవ్వడం జరుగుతున్నది. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము. ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే దీంట్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. పేరెంట్స్ అందరూ కూడా వారి గర్ల్ చిల్డ్రన్ 14 ఇయర్స్ ఉన్న వారిని హెల్త్ ఫెసిలిటీస్కి తీసుకువచ్చి ఈ వ్యాక్సిన్ని మీరు మీ పిల్లలకు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. దీనివలన సర్వైకల్ క్యాన్సర్ని మనము ప్రివెంట్ చేయవచ్చు. WHO 2030లో కనీసం 90% గర్ల్ చిల్డ్రన్స్కు ఈ వ్యాక్సిన్ అందరికీ కూడా ఇవ్వాలనే ఉద్దేశం ఉంది. దాని మేరకు మన గుంటూరు జిల్లాలో 14,000 గర్ల్ చిల్డ్రన్ 14 ఇయర్స్ ఉన్నవారు ఉన్నారు. వారికి కావాల్సిన వ్యాక్సిన్ మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఈ నెక్స్ట్ 90 డేస్కు ఈ స్పెషల్ క్యాంపెయిన్లో అందరూ కూడా మీరు భాగస్వామ్యం కావాలి. ఈరోజు మనకి హెచ్పివి వ్యాక్సిన్ డిస్ట్రిక్ట్ లెవెల్ వ్యాక్సిన్ మనకి ఈరోజు లాంచ్ చేయడం జరిగింది గౌరవనీయుల మన కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ బృందావన్ గార్డెన్ UPHCలో. ఇక్కడ మనకి ఈ 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళ పిల్లలకి ఈరోజు ఇక్కడ వేయటం జరిగింది. ఈ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి మనం ఇస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఫిబ్రవరి 28న మన గౌరవనీయులు PM గారు లాంచ్ చేయడం జరిగింది. మన CM గారు PM గారు. సో మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈరోజు లాంచ్ చేశాము. సో ఈ అవకాశాన్ని ఈ 14 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ కూడాను ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ పొందుతారని రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకు దగ్గరలో ఉన్న ప్రతి PHC, UPHC, CHC అండ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ GGHలో మనకి 83 పాయింట్స్ ఉన్నాయి, కోల్డ్ చైన్ పాయింట్స్. అన్ని చోట్ల కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుంది. ఎక్సెప్ట్ బుధవారం శనివారం తప్ప, ఆదివారం తప్ప మిగిలిన అన్ని రోజులు కూడాను 3 నెలలు స్పెషల్ డ్రైవ్ కింద ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడాను ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని, ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. హెచ్పివి అనేది సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మనం ఈ వ్యాక్సిన్ వేయించుకుంటాం. ఇది 14 ఇయర్స్ వాళ్ళు వేయించుకుంటారు. ఇది మనకి గవర్నమెంట్ ఫ్రీగా ప్రొవైడ్ చేసింది. దీని నుంచి వచ్చే నెగిటివ్స్ అన్నీ ఏవి నమ్మొద్దు. ఈ వైరస్ మనల్ని కాపాడుతుంది సర్వైకల్ క్యాన్సర్ రాకుండా. సో ప్రతి ఒక్కళ్ళు ఈ వ్యాక్సిన్ వేయించుకోండి. 14 ఇయర్స్ వాళ్ళు. నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను, నాకు అంతా బాగానే ఉంది. థ్యాంక్ యూ PM సార్ అండ్ CM సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ వ్యాక్సిన్.